నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. మోర్తాడ్ మండల కేంద్రంలో ఎస్సీ కాలనీలో ఇరిగేషన్ కాల్వకు నిధులు. సునీల్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన కాలనీ వాసులు. చేతికి వచ్చిన ఎర్రజొన్న మరియు పసుపు పంటకు మద్దతు ధర ఇవ్వాలని కిసాన్ కాంగ్రెస్ నాయకుల డిమాండ్. జాయ్ అల్కాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ వినీతా పవన్. పిల్లల కిడ్నాప్లు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీసులకు వినతి. ఆర్మూర్ పట్టణంలోని పేర్కిట్ జీకేఆర్ఎస్ ఫంక్షన్ హాల్లో జాయ్ అల్కాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతా పవన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ నిజామాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్లలేని వారి కోసం ఆర్మూర్ పట్టణంలో అందరికీ అందుబాటులో జాయ్ అల్కాస్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయడం జరిగిందని, 10, 11, 12వ తేదీల్లో ఎగ్జిబిషన్ కొనసాగుతుందని ఆర్మూర్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ రోబిన్ తంబి, బ్రాంచ్ మేనేజర్ వినయ్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ కర్ణాకర్, కౌన్సిలర్లు సుజాత, మంజుల, సిబ్బంది తదితరులు ఉన్నారు. కలెక్షన్ మట్టుకైతే చాలా బాగున్నాయి. 50% మజూరీ, మేకింగ్ ఛార్జెస్ కూడా తక్కువ ఉన్నాయి. నిజామాబాద్ పోయే వీళ్ళు లేకుండా ఇక్కడే ఆర్మూర్ పట్టణంలో క్వాలిటీ ఐటమ్స్ అండ్ తక్కువ మజూరీతో మనకు ఇక్కడ అందుబాటులో ఇవ్వడం చాలా సంతోషం. ఇలా ఎగ్జిబిషన్ని ఆర్మూర్ పట్టణ ప్రజలందరూ, ఆర్మూర్, పెర్కిట్, మామిడి పెంపక్కలు ఉన్న విలేజెస్ అందరూ ఇక్కడికి వచ్చి కలెక్షన్ చూసి నచ్చిన ఐటమ్స్ తీసుకోవాలని కోరుకుంటున్నా. చాలా మంచి అవకాశాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో హంగర్ రిలీఫ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ గ్రీన్ సభ్యులు నిరుపేద ప్రజలకు పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం లయన్స్ గ్రీన్ అధ్యక్షులు లయన్ గుజరాతీ ప్రకాష్ మాట్లాడుతూ హంగర్ రిలీఫ్ కార్యక్రమంలో భాగంగా సుమారు 100 మంది పేద ప్రజలకు పలు చోట్ల స్వయంగా వెళ్లి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. లయన్స్ ప్రతినిధి మధు కుమారుడు జన్మదినం సందర్భంగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాజేష్, పాస్ట్ ప్రెసిడెంట్ చేపూర్ గణేష్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాత పేర్లను మార్చి కొత్త పేర్లు పెడతామని అంటున్నది తప్ప ప్రగతి గేర్లను మార్చడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఇది కేవలం నేమ్ చేంజింగ్ గవర్నమెంటే కానీ గేమ్ చేంజింగ్ గవర్నమెంట్ కాదన్న విషయం ఈ బడ్జెట్ను చూస్తే అర్థమవుతుందని తేల్చి చెప్పారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పేరిట ఆడబిడ్డల వివాహాలకు కేసీఆర్ ప్రభుత్వం 1,00,000 చొప్పున అందించేదని, దానికి అదనంగా తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, కానీ దానికి నిధులు కేటాయించకపోవడమే కాకుండా కనీసం బడ్జెట్లో ప్రస్తావించలేదని ఎండగట్టారు. ఆశా వర్కర్ల జీతాలను 18,000కు పెంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, దాన్ని కూడా బడ్జెట్లో ప్రస్తావించకపోవడం శోచనీయమని అన్నారు. ప్రభుత్వం తన చిత్తశుద్ధిని బడ్జెట్ ద్వారా నిరూపించలేకపోయిందని ధ్వజమెత్తారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కేటాయింపులు చేయకుండా కేవలం గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే బడ్జెట్ పరిమితమైందని అన్నారు. అట్లా ఏదైనా కూడా మీదనే చెప్పిండ్రు తప్పితే సంపూర్ణంగా ఏదైతే ఎన్నికల ప్రచార సందర్భంగా మైక్రో లెవెల్ అంశాలు చెప్పిండ్రో వాటిని వేటిని కూడా బడ్జెట్లో పెట్టకపోవడం అన్నది ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నది. అదేవిధంగా ఈ పేర్లు మారుస్తాం, ఆ చిహ్నాలు మారుస్తాం అనే అంశాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, మరి ఇదివరకు చేసినటువంటి వాగ్దానాలు, వాటికి సంబంధించినటువంటి కేటాయింపులపై పెట్టకపోవడం అన్నటువంటిది శోచనీయంగా మేము భావిస్తా ఉన్నాం. ఓవరాల్గా ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం పాత పేర్లను మార్చి కొత్త పేర్లను పెడతామంటున్నారు తప్పితే ప్రగతి యొక్క గేర్లు మార్చేటటువంటి విధానాన్ని వాళ్ళు ఎన్నుకోలేదు. అంటే ఇట్ ఈస్ జస్ట్ ఎ నేమ్ చేంజింగ్ గవర్నమెంట్, నాట్ ఎ గేమ్ చేంజింగ్ గవర్నమెంట్ అని ఈ బడ్జెట్ చూస్తుంటే అర్థమవుతా ఉన్నది. ప్రధానంగా మహిళలకు, అదేవిధంగా యువతీ యువకులకు షాదీ ముబారక్ పేరు మీద ఇదివరకు 1,00,000 రూపాయలు కేసీఆర్ గారు ప్రభుత్వం ఇస్తే మేము అధికారంలోకి రాగానే 1,00,000 రూపాయలను 1 తులం బంగారం ఇస్తామని చెప్పినారు. అది ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్. ఎంతమంది ఏంది అన్నది ఎస్టిమేషన్ ఉంటుంది, కానీ దాన్ని కనీసం మెన్షన్ చేయలేదు. అట్లానే షాదీ ముబారక్ 1,60,000 ఇస్తారని చెప్పారు, కనీసం అది మెన్షన్ చేయలేదు. ఆశా వర్కర్స్ ఉంటే మిమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా చేస్తాము, 18,000 జీతాలు ఇస్తామని చెప్పినారు, అది కనీసం మెన్షన్ చేయలేదు. కేటాయింపు చేయకపోయినా ఆర్మూర్ పట్టణంలో మండల ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించుకొని నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన అధ్యక్షుడిగా భరత్ చంద్ర మల్లయ్య, కార్యదర్శిగా విద్యా ప్రవీణ్ పవర్, కోశాధికారిగా స్కాలర్షిప్ వేణును అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ సభ్యులను అసోసియేషన్ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్మూర్ మండలంలోని ప్రైవేట్ స్కూల్స్ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని, విద్యా ప్రమాణాల స్థాయి పెంచుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పర్యవేక్షకులు, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు భాషితా సుందర్, కాంతి గంగారెడ్డి, మానస గణేష్, భార్గవి గోపీకృష్ణ, నలంద ప్రసాద్, జెంటిల్ కిడ్స్ ప్రకాష్ తదితరులు ఉన్నారు. మేమంతా కూడా ఈ న్యూ టీమ్ అనేది ఈ మన ఆర్మూర్ పట్టణంలో సాంకేతిక విద్యని మా యొక్క విద్యలో జోడించి మా యొక్క ప్రతి ఒక్క పాఠశాలకు బలోపేతం చేస్తూ మరి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కానీ విద్యార్థుల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ కానీ పాటుపడతామని తెలియజేస్తూ ఎన్నిక నిర్వహించిన మరియు మాకు సహకరించిన ప్రతి ఒక్క ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్ పాఠశాలకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ తర్వాత పిల్లల యొక్క విద్యా అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి సమస్యలపై ఈరోజు నుంచి అందరినీ కలుపుకొని అధికారులను, తర్వాత తల్లిదండ్రులను, పాఠశాల తల్లిదండ్రులను, తర్వాత పిల్లల కోసము విద్యార్థి సంఘాలను అన్నింటినీ కూడా సమ్మిళితం చేస్తూ ముందుకు తీసుకెళ్తాము. ఇందులో భాగంగా మీరందరూ నాకు సహకరించవలసిందిగా కోరుచున్నాను. విజ్ఞాన ప్రదర్శన కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసుకురావచ్చని విజయ్ విద్యా సంస్థల అధినేత్రి డాక్టర్ అమృతలత అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని విజయ్ హైస్కూల్లో జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయ్ విద్యా సంస్థల అధినేత్రి డాక్టర్ అమృతలత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాళ్లను ఆమె పరిశీలించి విద్యార్థులను అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థులలో దాగి ఉన్న అంతర్గత ప్రతిభను బయటకి తీసుకురావచ్చని, చదువు పట్ల ఆసక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కవితా దివాకర్, ప్రైమరీ క్లాస్ ఇన్ఛార్జ్ ఎస్తేర్ రాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. పిల్లల కిడ్నాప్లు పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల వద్ద పోలీసులు విద్యార్థులకు రక్షణ కల్పించాలని ఆర్మూర్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఇన్ఛార్జ్ సిఐకి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సీఐ గుణవంతరావు మాట్లాడుతూ ప్రతి స్కూల్ వద్ద పర్యవేక్షణ చేస్తామని, అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురి కావద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో నలంద ప్రసాద్, కాంతి గంగారెడ్డి, భాషితా సుందర్, విద్యా గోపీకృష్ణ, లోటస్ ప్రవీణ్ పవర్, భరత్ చంద్ర మల్లయ్య, జెంటిల్ కిడ్స్ ప్రకాష్, స్కాలర్స్ వేణు తదితరులు ఉన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో ముసలమ్మ చెరువు నుంచి పంట పొలాలకు వెళ్లే ఇరిగేషన్ కాల్వ మరమ్మతులకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి ప్రత్యేక నిధులు మంజూరు చేయించారు. మండల కేంద్రంలోని ముసలమ్మ చెరువు నుంచి ఎస్సీ కాలనీ నుంచి పంట పొలాల్లోకి నీరు వెళ్తుంది. కాలువ రాను రాను పూర్తిగా మూసుకుపోవడంతో మరమ్మతులకు నోచుకోకపోవడంతో వర్షాకాలం నీరు మొత్తం కాలనీకి వచ్చి చేరటంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డికి కాలనీవాసులు విన్నవించారు. సత్వరమే స్పందించిన ఆయన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి సమస్య వివరించగా నిధులు మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో మోర్తాడ్ మండల ఎస్సీ కాలనీవాసులు ముత్యాల సునీల్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జగన్పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో అంకం హాస్పిటల్ వారి సహాయ సహకారాలతో మరియు కృష్ణ వల్లభ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది సభ్యులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అంకం గణేష్, వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నాటి స్వామినాథన్ కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకుని పంటలకు మద్దతు ధర నిర్ణయం చేయాలని, చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి డిమాండ్ చేశారు. కమర్పల్లి మండలంలో కిసాన్ కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గంతో పాటు ఆర్మూర్ నియోజకవర్గాల్లో ఇప్పటికే రైతులు వేసినటువంటి ఎర్రజొన్న పంట మరియు పసుపు పంట కూడా చేతికి వచ్చే సమయం ఆసనమైనప్పటికీ అసలు మద్దతు ధర కానీ రైతులకు బోనస్ కానీ ఇవ్వకుండా ప్రభుత్వం పూర్తిగా మోసం చేస్తుందని అన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో పసుపు, ఎర్రజొన్న పండించే ప్రాంతాలను గుర్తించి వారికి సరైన మద్దతు ధర ఇస్తే వారు ఆర్థికంగా నిలదొక్కుంటారని స్వామినాథన్ కమిటీ సిఫార్సుల్లో పేర్కొన్న
ఉన్నప్పటికీ వాటిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకుండా నిలువున మోసం చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం మద్దతు ధర పసుపు మరియు ప్రకటించి రైతులకు అన్ని విధాలా ఆదుకోవాలని, లేకుంటే రైతుల ఆందోళన ప్రభుత్వం పతనం తప్పదని చెప్పారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. బైబ్యాక్ ఒప్పందం 3,500 చేసుకున్నారు. అది తగ్గకుండా మీరు ధర ఇయ్యాలని చెప్పేసి, అట్లాగే మార్కెట్ లో హెచ్చు తగ్గులు ఉంటుంది. మీరు మార్కెట్ ప్రకారం 4,000 ఉంటే 4,000, 4,200, 4,200 ఇవ్వాలి. అంతిమంగా 3,500 ఏదైతే బైబ్యాక్ ఒప్పందం రాసుకున్నారో అది తగ్గద్దని చెప్పేసి కలెక్టర్ గారు సూచనలు చేసిండ్రు. ఈ సందర్భంలో వ్యాపారస్తులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. కలెక్టర్ గారు చెప్పారు కదా అని చెప్పేసి 3,500 చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. మార్కెట్ లో ధర ఉంది, మీరు మార్కెట్ లో ధర లేనప్పుడు మీరు ఆలోచన చేయండి. కానీ ఇవాళ 4,200 ఇచ్చి 4 రోజులకే 500 పడిపోయే పరిస్థితి ఎక్కడ కూడా లేదు. దీన్ని ఒకరిద్దరు శాసించి వాళ్ళు గ్రామాలకు రాకుండా వాళ్ళకి సంబంధించిన బినామీలను గ్రామాలకు పంపి రైతుల దగ్గర కొనుగోలు చేస్తూ ధర లేదు అనేటటువంటి ఒక ఆలోచనను కలిగించి ప్రచారం చేసి రైతులు నమ్మించేటటువంటి కుట్ర చేస్తా ఉన్నారు. ఈ పద్ధతులు మార్చుకోవాలి. మార్చుకోకపోతే ఖచ్చితంగా రైతులు అగ్రవర్షాలకు లోను కావాల్సి వస్తుంది. అట్లాగే ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకోదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోర్తాడ్ మండల కేంద్రంలో ఎస్సీ కాలనీలో ఇరిగేషన్ కాల్వకు నిధులు, సునీల్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన కాలనీ వాసులు. చేతికి వచ్చిన ఎర్రజొన్న మరియు పసుపు పంటకు మద్దతు ధర ఇవ్వాలని కిసాన్ కాంగ్రెస్ నాయకుల డిమాండ్. జాయ్ అల్కాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ వినీతా పవన్. పిల్లల కిడ్నాప్లు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీసులకు వినతి. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.